నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. కొండపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని నాని కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశం. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అంశంపై రాష్ట్ర స్థాయి కళాజాత. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షులు నిమ్మగడ్డ రమేష్ కుమార్. నెపల్లిలో అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన 6 పూరిళ్లు, 18 లక్షల మేర ఆస్తి నష్టం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. సెంటు భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదలను మోసగించిందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఐఓసీ అధికారులపై ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓసీలో 1,00,000 కిలోలీటర్ల కెపాసిటీ కలిగిన ఉత్పత్తులను భారత ప్రధాని వర్చువల్ గా జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎస్ఆర్ నిధులు ఏమవుతున్నాయంటూ ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు మా ప్రాంతంలో ఖర్చు చేయాలన్నారు. ఆయిల్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఈ 3 కంపెనీల్లో దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేస్తున్న సందర్భంగా వర్చువల్గా ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఇక్కడ కొండపల్లిలో విజయవాడ పక్కనే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ఐఓసీ ప్లాంట్లో 1,00,000 లీటర్ కిలోలీటర్ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం జరిగింది. అట్లాగే ఇండియన్ ఆయిల్ జిఎంసీ గారు వాళ్ళ టీం అంతా కూడా ఇవాళ రమ్మని కోరుకోవడం వల్ల మేమంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని అక్కడ మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మన దేశంలో ఈ చమురు ధరలు అంటే పెట్రోలియం ధరలు కంట్రోల్లో ఉంటే ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, భారత్ పెట్రోల్ కానీ వీళ్ళు ఎఫెక్టివ్గా పనిచేస్తూ ముఖ్యంగా వాళ్ళ బృందం టోటల్గా కూడా ఏదైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యాజమాన్యం ఉందో వాళ్ళంతా కూడా మంచి ఎఫెక్టివ్గా పనిచేసి ప్రొడక్షన్ తీసుకోవడం వల్ల ఆయిల్ ధరలు చాలా కంట్రోల్ ఉన్నాయి. చాలా దేశాల్లో కంపేర్ చేస్తే దానికి ఐఓసీ బృందాన్ని అలాగే మిగతా ఆయిల్ కంపెనీ బృందాలు కూడా ప్రారంభిస్తూ ప్రత్యేకంగా టీంలు కూడా వాళ్ళ బృందాన్ని పెట్టాలి. ఓటు వజ్రాయుధంతో సమానమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నాయకుణ్ణి ఎన్నుకోవాలంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే అంశంపై రాష్ట్ర స్థాయి కళాజాత జరిగింది. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందన్నారు. యువతకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిని, ప్రజా సమస్యలపై పోరాడే నాయకుణ్ణి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలన్నారు. పరీక్షా సమయంలో రాజ్యాంగ విధి విధానాల ప్రకారం ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా, శాంతియుతంగా జరుగుతాయా, ఎటువంటి ఒత్తిడికి ప్రభావాలకి అతీతంగా జరుగుతాయా అని ప్రశ్నించుకునే వ్యవస్థాగతంగా ఎన్నికల్లో ప్రక్రియలో చేరిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్ సందర్భంగా సాంకేతిక ప్రక్రియను దుర్వినియోగం చేసి ఏకంగా 35,000 ఓట్లు క్లోనింగ్ చేసి ఒక నకిలీ ఎన్నికల అధికారిని కూడా సృష్టించి ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి ప్రక్రియ. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. రాజ్యాంగం పేర్కొన్న శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య జరగాల్సిన పని విభజన ఆగిపోయి శాసన వ్యవస్థే అన్నిటి మీద పెత్తనం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే రేపు రాబోయే ఎన్నికలు సక్రమంగా జరగడానికి అవకాశం ఉండని పరిస్థితి. కలెక్టర్లు, ఎస్పీలు, స్థానిక నేతలు
యొక్క మాట జమదాటకుండా వారు ఏం చెప్తే అది చేసే విధంగా మారిపోయింది. ఎస్ఐలు, సిఐలు, పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, ఇతర యంత్రాంగాలన్నీ కూడా, వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీ చెప్పు చేతుల్లోకి చేరిపోవడం జరిగింది. దీని ప్రభావం రేపు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తూ ఉంది. దీనిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ పేద కుటుంబాలకు వరం ఇందిరమ్మ అభయమని ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబ మహిళకు 5,000 రూపాయల చొప్పున ఇస్తామని, ఇది ఆ మహిళకు భరోసా ఇవ్వగలదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో ప్రకటిస్తే అప్పటి ప్రతిపక్షాలైన బీజేపీ దాని కూటమి 10 సంవత్సరాలు కావాలని అడిగారని, ఆచరణలో మోదీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా, ఇండియా ఈజ్ షైనింగ్ 98 నుంచి 2004 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పారు. 2004 ఎన్నికల్లో బీజేపీ బుడ్డారిపోయింది. కాబట్టి రేపు కూడా అదే జరగబోతుంది. వాళ్ళకు 400 కాదు, అధికారం కోల్పోబోతున్నారు. చనిపోయింది వాస్తవం. దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు. పాత్రదారులు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అయిపోయినారు. పాత్రదారులు ఒకడు వచ్చేసి అప్రూవ్గా మారారు. నెక్స్ట్ వచ్చేసి 5 వచ్చేసి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 ఉదయ్ కుమార్ రెడ్డి, 7 భాస్కర్ రెడ్డి, 8 అవినాష్ రెడ్డి. ఎందుకు వచ్చేసి అవినాష్ రెడ్డిని ఈ పక్క మీ చిన్నాయన చనిపోయింది, ఈ పక్క అవినాష్ రెడ్డి మీ దాయాది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదలికల్లా అంటే మొత్తము మొత్తం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఎందుకు సపోర్ట్ కావాల్సి వచ్చింది? ఏం అవసరం వచ్చింది? సిబిఐ తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నెప్పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం సంభవించగా కుటుంబాలకు నిలువు నీడ లేకుండా పోయింది. సర్వం కోల్పోయి అగ్ని ప్రమాద బాధితులు రోదనలు నెప్పల్లిలో మిన్నంటాయి. మండలంలోని నెప్పల్లి గ్రామంలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 6 ఇళ్లు, 2 పశువుల పాకలు కాలి బూడిదయ్యాయి. గ్రామ ప్రధాన మలుపు వద్ద గోగం నాగమల్లేశ్వరి, పల్లపోతు దుర్గారావు, కుక్కల తాతయ్య, షేక్ ప్యారిమ, గంప శ్రీనివాసరావు, పల్లపోతు శ్రీనివాసరావు కుటుంబాలు నివాసముంటున్నాయి. ఆ నివాసాల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన కుటుంబ సభ్యులు అంతా కూడా పనులకు వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఇళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి మంటలు అదుపు చేసే యత్నం చేశారు. అయితే అప్పటికే ఇళ్లను పూర్తిగా పొగ కమ్మేసి మంటలు వ్యాపించడంతో అదుపు చేయడం వల్ల కాలేదు. ఓ ఇంట్లో ఉన్న యువతిని స్థానికులు సకాలంలో స్పందించి బయటకు తెచ్చారు. ఓ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలంటూ ఆర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గాంధీనగర్లోని ధర్నా చౌక్ లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని, జాతీయ బ్యాంకులలో ప్రజాధనం లూటీని అరికట్టాలన్నారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలన్నారు. తక్షణమే బ్యాంకులలో రిక్రూట్మెంట్ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ధర్నా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈ రోజున బ్యాంకింగ్ సెక్టార్లో స్టాఫ్ షార్టేజ్తో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం. ఖాతాదారులు కూడా పూర్తి స్థాయిలో సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా టెంపరీ క్యాజువల్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు వేళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులరైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు కూడా పే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఉద్యోగులు, కొత్త తరం ఉద్యోగులు 2010 తర్వాత చేరినటువంటి వాళ్ళకి గ్యారంటీడ్ పెన్షన్ లేదు. కాబట్టి నూతన పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రోజున నిరుద్యోగ యువతకి ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కోట్లాది ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద 4 సంవత్సరాల కాల ఇక నుంచి ప్రతి ఏటా సిఎస్ఆర్ ఫండ్స్ ని మా ప్రాంతాల్లో వినియోగించాలంటూ ఎంపీ కేశినేని నాని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సిఎస్ఆర్ ఫండ్ నిధులు మా ప్రాంతంలో వినియోగించాలన్నారు. నేను ఎంపీ అయ్యి 10 ఏళ్లు అయినా ఇప్పటి వరకు నన్ను మీ కొండపల్లిలో గల ఆయిల్ కంపెనీల యాజమాన్యం కలిసిన దాఖలాలే లేవన్నారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదన్నారు. మా ప్రాంతాల్లో కంపెనీలు పెట్టుకుని మాకు పొల్యూషన్, మీకు ఆదాయమా అంటూ ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి ఏటా సిఎస్ఆర్ ఫండ్స్ మా ప్రాంతాల్లో వినియోగించాలన్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐఓసి యొక్క ఐఓసి అంటే మిగతా కంపెనీస్ కూడా అన్ని కంపెనీస్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కానీ ఇవాళ దాదాపు కొన్ని వేల కోట్లు, ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రూపాయలు అని జీఎం గారు చెప్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ 3 ఆయిల్ కంపెనీస్ మీద, ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కంపెనీ, అట్లాగే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ 3 కదండి. ఈ 3 కూడా మరి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషం. అట్లాగే ఇండియన్ ఆయిల్ టీం అందరికీ కూడా నా అభినందనలు ఈ సందర్భంగా. అట్లాగే మిగతా కంపెనీస్ కూడా. అట్లాగే ఇక్కడ ప్రస్తుతం కొండపల్లిలో ముఖ్యంగా 1,00,000 లీటర్ల కెపాసిటీ. నమ్మక ద్రోహులందరూ పార్టీకి రాజీనామా చేయాలంటూ జెడ్పీ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి అన్నారు. వైసీపీకి రాజీనామా చేయకుండా టీడీపీ కండువా కప్పుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అప్పుడు పార్టీ బీ ఫారం కోసం పాకులాడిన నాయకులు ఇప్పుడు వ్యక్తిగతంగా గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గెలిచిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్ కష్టార్జితంపై గెలిచిన వారే అంటూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఒక ముక్కు ముఖం లేని వ్యక్తి పారిశ్రామికవేత్త అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని మా మైలవరం రాజకీయాల్లోకి చొరబడి ఈ వ్యక్తి ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేస్తూ మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని ఎంతో బలోపేతం చేసిన జోగి రమేష్ గారి త్యాగంతో మైలవరం నియోజకవర్గం ఆయన పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రమేష్ అన్న నువ్వు పెడనెల్లు ఇక్కడ కృష్ణప్రసాద్ ఉంటాడు, నా మాట విను అని చెప్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలే ఆయన ఇచ్చిన హామీనే. కార్లతో ర్యాలీలో వస్తాను, 100 కార్లతో ర్యాలీలో వస్తానని చెప్తున్నావు. నువ్వు 1000 కార్లతో వచ్చినా సరే ఖబర్దార్ మిస్టర్ కృష్ణప్రసాద్, నిన్ను ఎదుర్కోవడానికి మా సైన్యం సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎంతమందిని తీసుకెళ్తావు, మేము చూస్తాం. ఇంకొక మాట కూడా చెప్తున్నా, అయ్యా కృష్ణప్రసాద్తో ఉన్న కొంతమంది సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు వైసీపీ ద్వారా సంక్రమించిన పదవులు ఏవైతే ఉన్నాయో సిగ్గు, మానం, అభిమానం ఉంటే వాటన్నిటికీ రాజీనామా చేసి మీరు నిబద్ధతగా మీ నాయకుడు వెనకాల వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు వైసీపీకి ఏనాడు సంబంధం, ఎందుకంటే వైసీపీ ఉన్న మొదటి నుంచి మీరు లేరు. మీరు మధ్యలో కృష్ణప్రసాద్ అనే బూచిని చూసి అతని వెనకాల బయలుదేరారు, అతనితో పోతున్నారు. మాకు ఈ పేడా విరగడైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పేడా ఇంతటితో పోతున్నది. ఈ పార్టీలో అందరం కలిసి ఉన్నాం కాబట్టి, మీరు పార్టీని వీడి వదిలి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఉన్న మేమంతా దాములూరు గ్రామ ఎంపీటీసీ గారు, చిలుకూరు అంటే దొనమండ, అలాగే కేతమండ అన్నట్టు మూలపాడు, జూపూడి, కేలప్రోలు అందరు గ్రామ ఎంపీటీసీలు అందరం కూడా ఇక నుండి మేము ఎవరం కూడా సహకరించాం. కాబట్టి మీరు తక్షణమే ఎంపీపీ అనే పదవికి
రాజీనామా చేయాలి. అది మీ సంస్కారానికి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. కనుక బహిరంగంగా మేము చెప్పేది ఏంటంటే వ్యక్తులు కూడా పార్టీ సింబల్తో గెలిచి ఈరోజు పార్టీకి రాజీనామా చేయకోకుండా విలువలతో విశ్వసనీయతతో కూడిన వ్యక్తులు అని చెప్పుకునే వ్యక్తులు అయితే నిజంగా వాళ్ళకి విలువలు విశ్వసనీయత కలిగి ఉన్న వాళ్ళైతే పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో చేర్చుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు వాళ్ళందరూ కూడా మేము వ్యక్తిగతంగా గెలిచామని చెప్తున్నారు. ఎవరు కూడా వ్యక్తిగతంగా గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతో ఆయన స్థాపించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి 57 నెలల పాలనలో రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం స్థాపించారని ఎంపీ కేశినేని నాని అన్నారు. రెడ్డిగూడెం మండలం వైసీపీ ఆత్మీయ సమావేశం ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. మండలంలోని పాత నాగులూరు గ్రామం నుంచి రెడ్డిగూడెం పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాగులూరు గ్రామంలోని ఆరేటమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన ఒక సామాన్యుణ్ణి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీ నుంచి వెళ్తున్నారని తెలిసినప్పుడు మన సర్నాల తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు చాలా మంది ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా అబ్బా తిరుపతిరావా కృష్ణప్రసాద్ గారు సరిపోతాడా అన్నారు. నాతోనే అన్నారు. ఒక వారం ఆగి చూడండి అన్నా, వారం 10 రోజులు అయింది లేదో టైగర్ సర్నాలు తిరుపతిరావు అయిపోయింది. దానికి సాక్ష్యం నేను మొదటి రోజే చెప్పా, సర్నాల తిరుపతిరావు టైగర్ సర్నాల తిరుపతిరావు అవుతాడు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 నుంచి 25,000 మధ్య. రెడ్డిగూడెం వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్ స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు సర్నాల తిరుపతిరావు. 3 రాజధానుల నిర్ణయం 3 సంవత్సరాల క్రితమే సీఎం జగన్ ప్రకటించినప్పుడు రాజీనామా ఎందుకు చేయలేదన్నారు. 3 సంవత్సరాల తర్వాత రాజధాని గుర్తొచ్చిందా? ఇసుక అమ్ముకోవడానికి, బూడిద అమ్ముకోవడానికి, గ్రావెల్ అమ్ముకోవడానికి రాజధాని గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు నేను 3 రాజధానులు చేస్తున్నానని. ఆయన నువ్వు మద్దతు ఇచ్చేవాడు, ఆయన మేము రాజీనామా చేస్తున్నాం, మాకు ఇష్టం లేదు అని నువ్వు బయటికి వెళ్ళిపోయి దమ్ము ధైర్యంగా ఆయన నిలబడి ఉంటే ఇవాళ రాజధాని కోసం కష్టపడ్డామని ప్రతి ఒక్క మైలవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఎట్లా ఏ అబద్ధం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లో, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లో. ఎందుకంటే ఎవరు రాజధాని గుర్తు వచ్చిందా? ఈ 3 సంవత్సరాలు పూర్తితో కూడా నీకు రాజధాని గుర్తు రాలేదా? ఈ 3 సంవత్సరాలు రాజధాని కోసం దేనికోసం రాజధాని కోసం ధర్మాలు చేశారు, రాష్ట్రం చేశారు, మీరు ఇంటింటికి తిరిగేవాడు. అప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి పొద్దు చెత్త వేసుకొని తినపోయావా? ఆయన రాజధాని మాకు చెప్పపోయావా? ఇవాళ వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా నాయకుల మీద, మా మీద నిందేస్తున్నావు. నిందేయటానికి కూడా కృష్ణ గారు వస్తే ఒక మీటింగ్ పెట్టాడు. ఎంతో ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చాక వీడియో చూస్తే ఇలా మాట్లాడుకుంటే నేనే స్టన్ అయిపోయా. ఏంటి ఇది, ఎట్లా ఏం జరుగుతుంది అని బిల్లులు ఆపారంట. ఈయనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా బిల్లులు ఇవ్వండి, మా బామ్మాది బూడి తోలాడు, మేమేమో గ్రామం తోలాము, జగనమ్మ లేవడికి మా బిల్లుని ఇవ్వడమని. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి సీనన్న రావాలి కార్యక్రమంలో భాగంగా 27 డివిజన్ గులాబీతోట ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే మంచి స్పందన వస్తోందని, గులాబీతోట రోడ్డు
వైనింగ్కి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇచ్చామని బోండా ఉమా చంద్రబాబుతో కలిసి అడ్డుకున్నారన్నారు. ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ డబుల్ బాజీ ఒకడు ఉన్నాడు, ఇక్కడ బోండా ఉమా అని చెప్పని. వాడు ఆ స్థలాల్ని దుర్మార్గంగా కోర్టులో వేయించి పేదవారికి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక న్యాయం జరగకూడదని చెప్పి కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చాడు. వాడు వచ్చి ఇక్కడ చెప్తారు, ఈ అమరావతిలో స్థలాలు మీకు రావు, మేము కోర్టులో మేము గెలిచామంటారు. సిగ్గుందా నీకు? ఎవరైనా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్తావా? మీరు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచన చేయలేదు, మంచి చేయాలని ఆలోచన చేయలేదు. ఎంత దుర్మార్గంగా బోండవమ్మా, నువ్వు పేదవారికి ఇల్లు ఇస్తే చూడలేవు. నువ్వుకి మాత్రం ప్యాలెస్లు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. పేదవారికి సొంత ఇల్లు ఉంటే మాత్రం కోర్టు స్టేకి వెళ్తారు. బుద్ధి జ్ఞానం లేదు. ఏ విధంగా వచ్చి ఓటు హక్కు అడుగుతావు నువ్వు? ఇక్కడ అసలు మీకు ఈ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇంటికి వచ్చి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఉందా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అది డెవలప్ చేయాలని చెప్పని అక్కడ ఉన్న ప్రజానికానికి ఇంకా ప్రజలు పెరిగితే అక్కడ ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్ళి స్థలాలు ఇస్తే అక్కడ పేదవారు ఉండడానికి వీలు లేదని చెప్పని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని ఎంతవరకు సమంజసం. కానీ మేము న్యాయంగా చెప్తున్నాం, మేము రూల్స్ ప్రకారం ఇచ్చాం. ఏదైతే సిఆర్డీఏ నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం. తప్పకుండా మేము గెలిచి తీరుతాం. చంద్రబాబు బోండోమాలు ఉంటాడు, ఎంతమంది ఎదవలు అడ్డు వచ్చినా కానీ మేము గెలిచి తీరుతాం. అక్కడ తప్పకుండా పేదవారికి అమరావతిలో ఇళ్ల స్థలాల్లో నిర్మాణం చేసి వాళ్ళకి ఇళ్ళు గృహప్రవేశాలు చేసే విధంగా మేము చేసే వరకు మేము తోడుకుంటాం తెలియపరచుకుంటున్నాం. అది కాకుండా నిన్న చిన్న పార్టీ మీటింగ్ పెట్టాడు, ఏదో జనసేన టీడీపీ కార్యకర్తల సమావేశం అని చెప్పని. కనీసం పట్టమని చూస్తే 10 మంది లేరు. అది కూడా దాని కెపాసిటీనే 200-300 కూర్చున్న హాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప, ఒక పేదవారి కూడా ఒక అమరావతిలో ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే సిగ్గు లేకుండా వీళ్ళు కోర్టులో వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కోర్టులో మేము గెలిచామని మాటలు చెప్తున్నారు. అసలు మీ కోర్టులో వేసి ఆపాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక పేదవాడు అంటే ఇప్పుడు రాజధానిలో ఉండకూడదా? మీరందరూ ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అంటే టీడీపీ చేసే అరాచకాలు, టీడీపీ అసలు ఏం చేస్తుంది? మన శ్రీనన్న, అలాగే రుహుల్లా, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, నా తోటి కార్పొరేటర్లు, నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో పాటు అందరూ గడప గడప ప్రోగ్రాము జగనన్న రావాలి, శ్రీనన్న కావాలని నినాదం మీద మేము ప్రతి గడపకే వెళ్తున్నాము. జగనన్న పరిపాలన సరిగ్గా లేకపోతే జనాలు మాకు నీరాజనాలు పట్టరు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మీరు గుర్తుపెట్టుకోవాలి, మాకు ప్రతి గడప గడపకి ప్రతి సందుకు వెళ్తుంటే మాకు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే అమ్మ మీ ఇంట్లో అన్ని సంక్షేమాల పథకాలు అందుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు అందుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే జగన్ సైతాన్ పాలన పోవాలి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మంచి పాలన రావాలంటూ జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్, డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ నాగయ్య హోటల్ సెంటర్ నుండి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. అని ప్రజలందరూ కూడా జనసేన టీడీపీకి మద్దతిస్తున్నారని తెలిపారు. పోవాలి, రాక్షస పాలన పోవాలి, మంచి పాలన రావాలి అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తామని, జగన్ లాంటి సైతాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతామని ప్రజలు స్వచ్ఛందంగా హామీ ఇస్తా ఉన్నారు. అంటే ఏ స్థాయిలో ప్రజలు ఇసిగిపోయారు, ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎంత మితిమీరిపోయాయో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందని, మురుగు పారట్లేదని, పన్నులు మాత్రం పిండి వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ కనీసం దోమల మందు కూడా జల్లట్లేదనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గ పాలనలో పోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు రావాలని చెబుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కొండపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని నాని, కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశం. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అంశంపై రాష్ట్ర స్థాయి కళాజాత, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షులు నిమ్మగడ్డ రమేష్ కుమార్. నెపల్లిలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 6 పూరిళ్లు, 18 లక్షల మేర ఆస్తి నష్టం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. సెంటు భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదలను మోసగించిందని ఆరోపణ. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.